బాబ్జీ గారి జన్మదిన పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కట్ చేసే సమయంలో మేమంతా కూడి నేను భవిష్యత్తు పరిచయం వరకు ప్రభు బలపరిచి సిద్ధపడుతున్నట్టు ప్రార్థన చేద్దాం. కొన్ని సందర్భాలు ఆయన తప్పించుకుంటున్నారు. ఒకవేళ అవి దేవునికి మహిమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ పుట్టినరోజుని తప్పించి ముందు రోజే తీసుకుంటున్నారు. ఎన్ని ఏమైనప్పటికీ అందుకొరకై దాచుకుందారనుకున్నా దాగదు అని దాచుకుందారని అనుకున్నా దాగలేదు. ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా ఈ బలమైన సాధనంగా రాబో కాలంలో వాడుకునేటట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి చూపిస్తున్నాను. కాదు బాబ్జీ గారిని బట్టి మీకు వందనాలు. ఆయన మీరు రక్షించి మీ పరివారికి పీల్చి ఈ స్థలంలో ఈ వేళగా ప్రార్థన మందిరానికి సహవాసాన్ని నడిపించుటకు ఒక సాధనంగా మీరు వాడుకుంటున్నందుకే స్థితిస్తున్నాను. ఈ వెనుక ఎంతోమంది ఎన్నో రకాల సహకారం అందించారు. వారి భాగాలు వారు పొందినట్లుగా సిద్ధపరిచారు. ఈయన రాబో కాలంలో ఇంకా బలమైన సాధనంగా నీ చేతిలో వాడబట్టుకు సిద్ధపరచమని బహుప్రీతిగా పిలువబడే ఆ గొప్ప ఆధిక్యత దానివల్ల కలిగేటువంటి గొప్ప హోదా అవన్నీ అనుభవించినట్టుగా సహాయం చేయండి. ఈ సందర్భంలో పేమవారి నుండి సహోదరులు అలాగే హిమానీయులు గారు, అలాగే కాలేజీ నుండి ఈ కృపావరము గారు, ఇలా అనేక స్థలాల నుండి దైవ సేవకులను ఎంతోమందిని తెచ్చారు. మరి బలమైన సాధనగా రాత్రి ఈరోజు ఈరోజు ఆడుకున్నందుకే వందనాలు. రాబో కాలం వరకు రేపు రాత్రికి వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. ప్రభు కనికరించండి. సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా మీ దయాకిరీటము ఆయన పైన ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ ఆయన మరి ఇప్పుడు ఇంతమంది దైవ సేవకులు వారి నోట ఈ కొరకు ప్రార్థిస్తున్న ప్రార్థనలన్నింటినీ సఫలపరచమని ఇంతమంది దైవ సేవకులతో కలిసి మేము